ఈ వెహికల్ వచ్చేసి హీరో ఎక్స్‌ట్రీమ్ వెహికల్. దీనికేంటంటే ఫ్రంట్ క్యాలిబర్ అయితే వీల్ పట్టేస్తుంది. కస్టమర్ చాలా సార్లు నోటీస్ చేశారు రెగ్యులర్ కస్టమరే. సో, మనం ఫ్రీ చేసాం, క్లీన్ చేసాం అయినా పనవ్వలేదనమాట. సో, ఫైనల్‌గా ఫిక్స్ అయిందేంటంటే ఈ క్యాలిబర్ ఏదైతే పిస్టన్స్ ఉన్నాయి గదా! ఈ 2 పిస్టన్స్ లోపల మనకి రబ్బర్ ఆయిల్ సీల్స్ ఉంటాయన్నమాట. అవి పోయినా మనకి రిటర్న్ అయితే అవ్వదు. సో, దానికన్నా ముందు ఇవైతే మార్చాను, క్లీన్ చేశాను. అట్లానే దీనికి ఫిక్సింగ్ చేసే ఏదైతే పోల్స్ ఉన్నాయి కదా! 2 పోల్స్ అవి కంప్లీట్‌గా క్లీన్ చేసి, గ్రీజ్ అప్లై చేసి, ఆయిల్ పెట్టాను. అయినా సరే పనవ్వలేదు. అయినా వీల్ పట్టేస్తుంది బ్రేక్ అనేది. సో, ఫైనల్‌గా క్యాలిబర్ మార్చేద్దాం అని అడిగారు. వద్దు మార్చొద్దు. మనం రిపేర్ చేద్దాం అని చెప్పేసి యాక్షన్‌లోకి దిగామన్నమాట. సో, ఫస్ట్ ఈ 2 పిస్టన్‌లు కూడా బయటకి తీయాలి. దానికి సింపుల్ ట్రిక్ అయితే చెప్తా. దానికన్నా ముందు మన ఛానల్ గాని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, మీకు ఎలాంటి ఇష్యూ అయితే కింద కామెంట్ చేయండి. మన గ్యారేజ్ లొకేషన్ మునగబాక. సో, చూసారు కదా! ఆ పిస్టన్ అయితే ఒక పిస్టన్ బయట తీశాను. అందులో ఎంత డర్టీగా బ్రేక్ ఆయిల్ అనేది బ్లాకిష్‌గా ఫార్మ్ అయింది చూడండి. అంటే ఇంతలా ఫార్మ్ అయితే ఏమవుతుందంటే మనకి పిస్టన్స్ అనేవి ఆటోమేటిక్‌గా బ్యాక్‌కి వెళ్ళవు. చూడండి కంప్లీట్‌గా మట్టి ముద్దలా వచ్చిందన్నమాట. ఇంతలా ఇప్పుడు రాకూడదు. ఈ హైడ్రాలిక్ బ్రేక్స్ అనేవి ఇన్ టైమ్‌లో గనుక మీరు ఆయిల్ గనుక రీప్లేస్, రీప్లేస్ చేసుకోకపోతే చాలా ఇబ్బందవుతుంది. సో, 2 పిస్టన్స్ కూడా తీయాలంటే ఒక పిస్టన్ బాగా వచ్చేస్తుంది కానీ పై పిస్టన్ పట్టేస్తుంది. అదే మెయిన్ రీజన్ అన్నమాట. సో, అందుకే కిందన పిస్టన్ బయటికి రాకుండా ఏమైనా బిట్ పెట్టాను. అండ్ పైన ఆయిల్ అయితే వేసి బ్రేక్ ఆయిల్‌లో బ్రేక్ అయితే పంపింగ్ చేస్తున్నా. పంపింగ్ చేస్తే ఆటోమేటిక్‌గా పిస్టన్ అయితే బయటకొస్తుంది. భయ్యా అలాగే వస్తుంది కదా! ఇంకో ఆప్షన్ ఏముందంటే ఎక్కువ ప్రెషర్ పెట్టి పుష్ చేస్తే మొత్తం పిస్టన్ బయటకొచ్చేస్తుంది. సో, ఫైనల్‌గా 2 పిస్టన్‌లు అలాగే దాని లోపల ఉన్న రబ్బర్ ఆయిల్ సీల్స్ అంటే ఓరింగ్స్ అంటారు. ఓరింగ్ యాక్చువల్‌గా ఆయిల్ సీల్ కాదది. ఓరింగ్స్. 4 ఉంటాయి ఓరింగ్స్ అనేవి. చిన్నవి 2, పెద్దవి 2 ఉంటాయన్నమాట. సో, 2 పిస్టన్‌లు అవన్నీ కూడా తీసేసి ఇన్నర్ సెక్షన్ మొత్తం అంతా కూడా నీట్‌గా ఏమాత్రం ఆయిలీ గాని, డస్ట్ గాని మొత్తం ఏమి లేకుండా మొత్తం అంతా ఓపెన్ చేసేసుకొని ఆ బోల్ట్స్ అన్నీ గూడా మొత్తం పైప్ కూడా మొత్తం ఎయిర్ క్లీనర్ చేసుకోండి. ఏమంటే చిన్నగా కూడా ఆయిల్ లేకుండా ఈ రకంగా అయితే క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసేసుకున్నాం. ఓకే. సో, అలానే ఓరింగ్స్ ఎక్కడైతే ఫిట్టింగ్ అవుతాయో అక్కడ కూడా క్లీన్ చేసుకోండి. అండ్ మీదన ఎంసీ కిట్‌లో కూడా ఫుల్‌గా ఆయిల్ అయితే డ్రైన్ చేసేసుకొని, ఆ పైప్‌లో కూడా మొత్తం ఎయిర్ కొట్టండి. ఏమాత్రం ఆయిల్ చుక్క అనేది ఉండకూడదు. సో, దీనికైతే హోండా కంపెనీ ఎంసీకి ఐ మీన్ హోండా కంపెనీ ఓరింగ్స్ అయితే వేస్తున్నా. చూసారు కదా! చిన్నవి 2, పెద్దవి 2 ఉంటాయి. ఇవి కొత్తవి. ఓకే. మరి పాతవి ఎలా ఉంటాయి బ్రదర్ అంటే, ఇదిగో కిందన చూసారా అవి పాతవి. అందులో వైట్ కలర్ ఉంది చూసారా? అవి ఫ్లెక్స్ పట్టేసింది. అల్యూమినియం కదా! కొద్దిగా ఫ్లెక్స్ పడడం వల్ల కొద్దిగా మూవ్‌మెంట్ అనేది బాలేదు. ఇప్పుడేంటంటే ఈ 2 ఉన్నాయి కదా! చిన్నవి 2 కూడా చిన్నది గాడిలో పెట్టండి. పెద్దవి 2 కూడా పెద్ద దాంట్లో గాడిలో పెట్టేసుకోండి. బట్ ఒకటి గుర్తుంచుకోండి పెట్టేటప్పుడు ఏంటంటే కొద్దిగా మెలత పడుతుంది. అట్లా కాకుండా దాని ఔటర్ వైపు వెళ్ళాలి. ఇన్నర్ రింగ్ ఇన్నర్ వైపు వెళ్తేనే మనకు కరెక్ట్‌గా ఫిట్టింగ్ అవుతుంది. అండ్ ఆయిల్ సీల్స్ ఐ మీన్ ఓరింగ్స్ ఏసేసుకొని పిస్టన్ 2 కూడా ఫుడ్ పెట్టేసుకొని కంప్లీట్‌గా లోపలికైతే ప్రెస్ చేసేయండి. మరొకటి గుర్తుంచుకోండి పిస్టన్ పెట్టినప్పుడు కరెక్ట్‌గా సెంటరింగ్ చూసుకొని పెట్టండి. అండ్ మీదన ఎయిర్ బోల్ట్ అయితే ఓపెన్ చేసేసి పైన మనైతే ఎంసీ కిట్‌లో కంప్లీట్‌గా ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ అయితే నేను వాల్వోలైన్ యూజ్ చేస్తున్నాను. డాట్ 3, డాట్ 4 మాక్సిమం డాట్ 4 యూజ్ చేయండి. పైగా డాట్ 3కి, డాట్ 4కి డిఫరెన్స్ ఏంటంటే కొంత టెంపరేచర్ వచ్చేసరికి ఆయిల్ అనేది ఫ్లో అవ్వదండి డాట్ 3 అనేది. బట్ డాట్ 4 అనేది ఫ్లో అవుతుంది. ఓకే. సో, చూసారు కదా! ఆ ఆయిల్ వేసిన తర్వాత పంపింగ్ అవుతుందో చెక్ చేసుకొని ఆయిల్ బయటకొస్తే అప్పుడు ఎంసీ కిట్‌కైతే ఆ పైప్ అయితే కనెక్ట్ చేయండి. పైప్ కనెక్ట్ చేసినప్పుడు ముందు, వెనక కూడా 2 కాపర్ వాచెస్ అయితే ఉంటాయి. కాపర్ వాచెస్ వేయకపోతే మళ్ళీ ఆయిల్ లీకేజ్ కానీ, ఎయిర్ లీకేజ్ గాని ఉండే ఛాన్సెస్ అనేది 100% ఉంటుందనమాట. సో, ఆ 2 వాచెస్ కూడా ముందొకటి, వెనకొకటి వేసి బోల్ట్ అయితే ఫుల్ టైట్ చేసేయండి. ఆ బోల్ట్ కూడా ఎయిర్ ఫ్లష్ చేసుకోండి. సో, ఇప్పుడు చూసారు కదా! మొత్తం ఇన్నర్ సైడ్ అంతా క్లీన్ చేసాం. ఆ పైన, కింద కూడా రబ్బర్ ఏదో బుష్‌లు ఉన్నాయి కదా! ఈ రబ్బర్ బుష్‌లు. ఈ రబ్బర్ బుష్‌లు కూడా దానికైతే వేసేసాం. వేసేసిన తర్వాత ఇన్నర్ రెండిట్లికి కూడా పైన, కింద కూడా ఫుల్లుగా గ్రీజ్ అయితే అప్లై చేసేయండి. గ్రీజ్ అప్లై చేయండి. ఆయిల్ అయితే పెట్టమాకండి. సో, గ్రీజ్ అప్లై చేసేసాం. ఇప్పుడేంటంటే ఆ రబ్బర్ బూట్ పెట్టేసి ఆ స్టడ్ అయితే దీనికి ఫిక్సింగ్ అయితే చేసేయండి. అండ్ ఈ స్టడ్ కూడా కంప్లీట్‌గా ఈ పోల్స్ 2 పోల్స్ కూడా ఫుల్‌గా క్లీన్ చేసుకొని ఆయిల్ అయితే మీన్ గ్రీజ్ అయితే పెట్టేసుకోండి. చూసారు కదా! ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా బయటకొచ్చేయాలి. వచ్చేస్తే మీకు కరెక్ట్‌గా క్లీన్ చేసి కరెక్ట్‌గా ఫిక్స్ చేసినట్టు. ఇప్పుడు దీనికేంటంటే కొత్త డిస్క్ ప్యాడ్స్ వేసేసి యాజ్ ఇట్ ఈస్‌గా క్యాలిబర్‌ని అయితే డిస్క్ ప్లేట్‌కి పెట్టేసి బోల్ట్స్ అయితే ఫుల్ టైట్ చేసేసా. ఫుల్ టైట్ చేసేసిన తర్వాత ఆయిల్ అయితే ఫుల్‌గా బ్రేక్ ఆయిల్ ఫ్లష్ చేసిన తర్వాత ఎయిర్ అయితే తీసేసి సరిగ్గా టైట్ అయిపోయింది. ఫుల్ టైట్ అయిపోయింది. నా లెగ్‌తో నేనైతే చక్రాలైతే మూవ్ చేస్తున్నా. ఒక చేత్తో కెమెరా పట్టుకున్నాను కదా! సో, చూడండి లెగ్‌తో మూవ్ చేశా. మళ్ళీ బ్రేక్ ప్రెస్ చేశా. మళ్ళీ జస్ట్ ఒక లెగ్‌తో మూవ్ చేయండి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయలేకపోవచ్చు. మరి చూసారు కదా! చాలా ఫ్రీగా అయితే వీల్ తిరుగుతుంది. ప్రాబ్లమ్ అయితే సాల్వ్. అప్పటినుంచి ఈ వీడియో చేసి నాకు తెలిసి అంటే వర్క్ చేసి ఒక 6 నెలలు, 7 సంవత్సరం అయిపోతుందేమో నాకు తెలిసినంత వరకు.